అన్న ఎట్లుందని ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు రావట్లేవు అని చెప్పేసి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. చిన్న చిన్న హోటల్ కూడా క్లోజ్ అయిపోతా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఇంతకుముందు గ్యాస్ మీద వండినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుతా ఉన్నారు. ఏంటి ఎట్లుంది పరిస్థితి? గ్యాస్ మీద అంతే కొంచెం ప్రాబ్లం ఏం లేకుండే, కాకపోతే ఇప్పుడు కట్టెలు పోయేందుకు మనుషులకు ప్రాబ్లం ఉంది, మాకు కూడా బాగా ప్రాబ్లం అవుతుంది. దాని విధంగా గ్యాస్ ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మీరు ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేసి? వారంలో వారం అవుతుంది. సో ఏంటంటే మీ ఓనర్ ఏమంటా అన్నాడు, సిలిండర్ దొరుకుతున్నాయి అన్నట, దొరుకుతలేవు అన్నట? దొరుకుతలేవు అంటున్నారు, దొరుకుతలేవు, బయట దొరుకుతలే, ఏం ప్రాబ్లం పెరిగినాయి అంటున్నారు. దానివల్లనే కట్టెల మీద చేస్తున్నాము, ప్రాబ్లం అవుతుంది కొంచెం అంతే. ఏం అంటే దానికి దీనికి తేడా ఏమో కనిపిస్తుంది. అంటే అప్పుడు గ్యాస్ మీద వండినప్పుడుకి ఇప్పుడు కట్టెల మీద ఎండాకాలం అసలుకి అంటే కట్టెల మీద వండినప్పుడు కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది, గ్యాస్ మీద వండి కొంచెం టేస్ట్ కానీ ఇప్పుడు వంట అంటే ఇబ్బంది కాదా? ఇబ్బందిగా పడవలసి వస్తుంది, తప్పది అది. ఇప్పుడు ఎండాకాలం అన్నిటికి భరించవలసి వస్తుంది. ఇక పొగ అంటే కామన్ అది. ఇక ఇంట్లో లేడీస్ ఏమంటారు, వాళ్ళు మీ ఇంట్లో కూడా కావాల్సిందే కదా గ్యాస్ మీద. ఎవరికైనా ఇబ్బంది, ఎవరికైనా ఇబ్బంది, అది దొరకకపోతే ఏం చేయలేము కదా. అట్లా అని అంటే ఒక రేట్ ఎక్కువ పెరిగినా తీసుకుంటారా? ఇది తీసుకోగలరు, తప్పదు కదా. అలవాటు అయిపోయింది. అంతే, తప్పదు ఇక, తీసుకోవాల్సి ఖచ్చితంగా తీసుకోవాలి, వాడాలి ఇక ఖచ్చితంగా. ఈ కట్టెల పోయాలంటే ప్రతి ఒక్కరు బెటర్ కదా. ఓటేసి గెలిపిస్తాం మనం లీడర్లని. అసలు ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళకి ఏం చెప్తారన్న ఇప్పుడు దీని సందర్భంగా? ఏం చెప్పాలంటే ఇక మనం ఏం చెప్పలేం కదా, వాళ్ళకి తెలిసి ఉండాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత వాళ్ళది. అవును. ఇబ్బంది పడుతున్నాం అంటే వాళ్ళ వల్లనే ఇబ్బంది పడుతున్నాం మేము. ఫస్ట్ టైం ఇట్లా ఇప్పుడు కాలేదు, ఫస్ట్ టైం ఇట్లా ఇప్పుడు కాలేదు. గ్యాస్ వల్ల కుర్తా ఎప్పుడు రాలి, ఫస్ట్ టైం ఇట్లా. ఇప్పటి నుంచి నైట్ దాకా ఉండాలి. ఇక నైట్ దాకా ఇదే ఎండలో. మీరు మళ్ళీ రండి, మళ్ళీ అలా ఎక్స్ప్లెయిన్ చేపిస్తా, మీ నెంబర్ ఏంటి, నేను ఫోన్ చేస్తా, అప్పుడు రండి. సాయంత్రం 7 రండి, చూపిస్తా, అప్పుడు వేరే ఉంటుంది. ఇంకా క్రౌడ్ ఇప్పుడు హలీం అంటే జస్ట్ ఇప్పుడు బాగా ఉండాల్సి వస్తుంది. ఇంకా గ్యాస్ లేదు, ఈ కట్టెల పొయ్యి మీద రోజుకి ఎంత 15 గిట్టరా 16 కిలోమీటర్లు ఉడికేయాలి, అల్లి గుట్ట ఇచ్చేయాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు గ్యాస్ మీద ఉండేటోళ్ళు కదా అన్న, ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఎట్లుంది? ఇబ్బందులు ఏంటి అంటే ఇబ్బందులు ఏం ఫేస్ చేస్తున్నారు? ఎలాంటి సమస్యలు వస్తా ఉన్నాయి? సమస్యలు అంటే కళ్ళు మందుతాను, పొగ నోట్లు పోకడము, చాలా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇది తప్పదు, చాలా ఇబ్బంది ఉంటుంది. వడుస్తాయి ఇక మినిమం 50 వడవచ్చు, 60 వడవచ్చు. పెద్ద హోటల్ కాబట్టి అట్లా గ్యాస్ లేక ప్రాబ్లం వచ్చి ఇట్లా. కట్టెలు కూడా తెచ్చుకుంటారు, ఇక కట్టెల రేట్లు కూడా పెరిగినట్టున్నాయి. సో ఇది పరిస్థితి ఇక్కడ. సో షాగ్ హౌస్ హోటల్లో ప్రధానంగా ఇక్కడ ఉన్నాం. ఏదైతే ఈ వంట చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మేము గ్యాస్ మీద వండేటప్పుడు సులువుగా అయిపోయేది పని అంతా. సో ఇప్పుడు కట్టెల మీద వండుతా అంటే ఎండాకాలం ఉంది, ఎండాకాలంలో మాకు కళ్ళు మంట వస్తూ ఉన్నాయి, రోజు మొత్తం ఇండియా కూర్చోవాలి, చాలా ఇబ్బంది అవుతూ ఉంది. సో మరి ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి పెట్టి తొందరగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యేలా చూడాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఇక్కడ సిబ్బంది అంతా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.